ప్రవీణ్ సార్ వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? ఆయన కేసీఆర్ సార్ తోటి, కేటీఆర్ గారితోటి, హరీష్ రావు గారితోటి రహస్య ఒప్పందం చేసుకున్నది నిజం అంటారా, అబద్ధం అంటారా? అసలు కదా అది వాస్తవమే కాదు. ఎందుకో కాదు అని అంటున్నానంటే, అదే ప్రవీణ్ కుమార్ సార్ కదా, మేమందరమే కదా బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా మాట్లాడింది. ఇప్పుడు 1.6% ఓట్ బ్యాంక్ వచ్చింది బిఎస్పీకి. ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అదే 1.6% ఓట్ బ్యాంక్ తోటి కదా ఓడిపోయింది. సో బీఆర్ఎస్ కి ఓడిపోవడానికి చెప్పాలంటే మేబీ మేము కూడా ఒక కారణం కావచ్చు. మేము రహస్య ఒప్పందాలు పెట్టుకుంటే బీఆర్ఎస్ కి ఓట్ బ్యాంక్ పెరగాలి, ప్రతి దగ్గర ఓటర్స్ అనే వాళ్ళు మర్జ్ అవ్వాలి, కానీ అట్లా కాలేదు కదా. సో ఇప్పుడు మేము వాళ్ళకి గెలవడానికి హెల్ప్ఫుల్ అయినామా, లేకపోతే ఓడిపోవడానికి కారకులమైన? అంటే ఈ ఓడిపోవడం గెలవడం అనేది పక్కన పెడితే బిఎస్పీ పార్టీ నుంచి ఆయన బయటికి రావడానికి కారణం ఇదా కాదా? అది కాదు అని చెప్తున్నాను కదా, ఎందుకంటే అక్కడ బిఎస్పీ బీఆర్ఎస్ తోటి పొత్తు వెళ్ళినాం. ప్రవీణ్ కుమార్ సార్ కి నాగర్ కర్నూలు నుంచి టికెట్ కూడా అనౌన్స్ అయింది. సో ఎందుకు మాకు థాట్ కూడా ఎందుకు వస్తుంది?